హలో ఆల్ నమస్తే వెల్కమ్ టు అలంకృత్ జ్యువెలర్స్. సో ఈరోజు ఎపిసోడ్ ఏంటంటే యాంటిక్ నెక్లెస్ చూపిస్తున్నానండి. నీట్గా ఉంటాయి మనకి ప్యాటర్న్స్ అంతా కూడా. మనకి నెక్లెస్ అనగానే అంటే అందరూ ఏమనుకుంటారంటే అవసరం ఉండదు అనుకుంటూ ఉంటారండి, హారం వేసుకుంటే సరిపోతుందని. నెక్లెస్ అలా కాదండి, మనం హారంతో వేసుకోవచ్చు, లేదా చిన్న చిన్న ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు పెద్ద హారం అయితే వేసుకోలేం కదా, నెక్లెస్ ఒక్కటి పెట్టుకుంటే చాలు. సో మనకి నెక్లెస్ అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ బ్యూటిఫుల్ ప్యాటర్న్స్ ఉన్నాయి మన దగ్గర. అండ్ అందులో యాంటిక్ కదా, లుక్ కూడా డిఫరెంట్గా ఉంటుందన్నమాట. సో పర్చేస్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు డూ విజిట్ ఆ స్టోర్. మన అడ్రస్ తెలిసిందే కదా, మీరు హిమాయత్ నగర్ వచ్చేసి మీకు మ్యాక్స్ షోరూమ్ కనబడుతుంది కదండి, పక్కనే ఉంటుంది. మీకు అడ్రస్లో ఏదైనా ప్రాబ్లం అనిపిస్తే కాల్ చేయండి, లొకేషన్ షేర్ చేసి మన వాళ్ళు హెల్ప్ చేస్తారు. గూగుల్ మ్యాప్స్లో కూడా కరెక్ట్ లొకేషన్ ఉంది, డైరెక్ట్గా స్టోర్ ముందు వచ్చి నించోబడుతుంది, అంత ఎగ్జాక్ట్ లొకేషన్ అనమాట. సో ఈరోజు ఎపిసోడ్ అయితే చాలా బాగుండబోతుంది. ఎపిసోడ్ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. స్టార్ట్ చేద్దాం. సో యాంటిక్ నెక్లెస్ అన్నాను కదండి, ఈ యాంటిక్ నెక్లెస్ యాంటిక్ హారమ్స్తో కానీ పేరప్ చేశారంటే అదిరిపోతాయండి ప్యాటర్న్స్. బ్రైడ్స్కి అయితే పర్ఫెక్ట్ ఆప్షన్. సో మనకి ఇది స్మాల్ నెక్లెస్, చూడ్డానికి చాలా బాగుంది, బడ్జెట్లో మంచి ప్యాటర్న్ అనమాట. పై నుంచి చూడండి పీకాక్ స్టైలే వచ్చింది. పీకాక్ ఫెదర్స్ దగ్గర ఇలా సీజర్స్ వచ్చాయి, ఐ దగ్గర మాత్రం రెడ్ స్టోన్. మనకి పీకాక్ అనగానే సేమ్ స్టైల్ పీకాక్ కదండి, ఇక్కడ ఒక పీకాక్, ఇక్కడ స్టైల్ ఉన్న పీకాక్స్ చూడండి కంప్లీట్ డిఫరెంట్గా ఉన్నాయి. పెండెంట్ కూడా ఫ్లోరల్ ప్యాటర్న్ పెండెంట్. మనకి పీకాక్స్ అనగానే మధ్యలో అమ్మవారి రూపం వస్తుంది అనుకుంటాం కదా, అలా కాకుండా ఫ్లోరల్స్తో వచ్చేసింది అనమాట. పైన సీజర్స్తో ఫ్లోరల్, అటువైపున ఇటువైపున లీవ్స్ ఇచ్చేసి కింద కుందన్ ప్యాటర్న్తో ఫ్లోరల్స్ ఇచ్చారు. హ్యాంగింగ్స్ అంతా గోల్డెన్ బాల్స్, మధ్యలో మాత్రమే పర్ల్ బాల్, అది కూడా యూనిక్గా ఉందండి ప్యాటర్న్. మంచి హెవీ లుక్, చాలా బ్యూటిఫుల్గా కనబడుతుంది. గ్రాస్ వెయిట్ 42 గ్రామ్స్ పడుతుందండి, నెట్ వెయిట్ వచ్చేసి 41 గ్రామ్స్ పడుతుంది. సో ఈ ప్యాటర్న్ చూస్తున్నారు కదా, మనకి కాసుల పేరు స్టైల్లో ఒక నెక్లెస్ లాగా ఉండాలి అనుకుంటే ఈ ప్యాటర్న్ ట్రై చేయండి. అలా అని కాసుల పేరు లాగా ఓన్లీ కాయిన్సే లేవు, డిఫరెంట్గా ఉంది కాన్సెప్ట్ అంతా కూడా. మనకి ఫస్ట్ ఒక పీకాక్ వచ్చింది, నెక్స్ట్ ఫ్లోరల్ ప్యాటర్న్తో కుందన్స్ తీసుకున్నాం. పక్కన చూడండి కలుషం లాగా కనబడుతుంది, అంటే ఒక కుండలాగా, ఎంత నీట్గా ఉందో అసలు. పక్కన ఫ్లోరల్ ప్యాటర్న్, ఫ్లవర్స్ వచ్చిన దగ్గర అంతా కూడా కింద మనకి కాయిన్ లాగా ఇచ్చారు అమ్మవారి రూపం కార్వింగ్తో. మనకి కలుషం స్టైల్ వచ్చిందన్నాను కదా, వాటికి మాత్రం కింద పర్ల్స్ వచ్చాయి. సో పర్ల్స్ అమ్మవారి రూపం అలా ఆల్టర్నేట్గా ఇచ్చేసి మధ్యలో మాత్రం చూస్తున్నారు కదా ఎంత నీట్గా ఇలా గ్రీన్ పంకిన్ బీడ్ విత్ పర్ల్స్ ఇచ్చారు. ఇదే ప్యాటర్న్ అండి, ప్యాటర్న్ అంతా చాలా నీట్గా రన్ అవుతుంది. నెక్కి వేసుకున్నప్పుడు కూడా షేప్ అనేది చాలా బాగా వస్తుంది అనమాట, ఎవరి నెక్కైనా నీట్గా కూర్చుంటుంది అలాంటి స్టైల్. గ్రాస్ వెయిట్ 45 గ్రామ్స్ ఉందండి, నెట్ వెయిట్ వచ్చేసి 43 గ్రామ్స్ పడుతుంది. సో ఈ ప్యాటర్న్ చూస్తున్నారు కదా, మనకి పీకాక్స్తో స్టార్ట్ అయిపోయింది, పైన 2 పీకాక్స్ వచ్చేసాయి. నెక్స్ట్ మనకి ఒక లైన్ అంతా అమ్మవారి రూపం, అమ్మవారి అలంకరణ, పైన కిరీటం కానీ లోటస్ ఐ కానీ అంటే వేసుకున్న నగలు కానీ అంతా సీజెట్స్తో వచ్చాయి మనకి. అలా పైన అమ్మవారి రూపం, కింద మనకి కాయిన్ లాగే ఇచ్చారు, కాసుల పేరులో ఎలా అయితే ఉంటుందో చక్రం అలాగే రౌండ్ కాయిన్ లాగా ఇచ్చేసి కావింగ్ అమ్మవారి రూపం అండ్ చుట్టూ ఇలా లైన్స్ లాగా వచ్చాయి. చూస్తున్నారు కదా, వెరీ యూనిక్ స్టైల్ అండి. మెయిన్ పెండెంట్ మాత్రం అటు ఇటు పీకాక్స్ ఇచ్చారు విత్ సీజర్స్ అండ్ రెడ్ స్టోన్. మధ్యలో మనకి ఒక ఓవల్ షేప్ ఇచ్చారు, చూస్తున్నారు కదా కుందన్ ప్యాటర్న్తో. కింద అంతా ఎలిఫెంట్స్ వచ్చేసాయి, నీట్గా ఉందండి. ఎలిఫెంట్స్ పైన అలంకరణ కూడా సీజర్స్ వచ్చాయి, కింద అమ్మవారి రూపంలో కూడా సీజర్స్. వెరీ బ్యూటిఫుల్ స్టైల్, పైన వచ్చినటువంటి ప్యాటర్నే అమ్మవారి రూపం. హ్యాంగింగ్స్ అంతా స్మాల్ సైజ్ పర్ల్ బాల్స్ ఉంటాయి చూసారా, అది ఇచ్చేసి మధ్యలో మాత్రం గ్రీన్ పంకిన్ బీడ్ ఇచ్చారు. సో గ్రాస్ వెయిట్ వచ్చేసి 51 గ్రామ్స్ పడుతుందండి, నెట్ వెయిట్ వచ్చేసి 49 గ్రామ్స్ పడుతుంది. సో ఈ ప్యాటర్న్ చూస్తున్నారు కదండి, మనకి ఇదేంటంటే కొంత డిఫరెంట్గా ఉంది. మనకి పీకాక్స్ అవి ఏమీ లేవు, పైన మాత్రం ఇక్కడ చూడండి
నీట్గా ఫ్లోరల్స్ లాగా వచ్చేసాయి. ఇక్కడ ఏదైతే ఫ్లవర్ ప్యాటర్న్ వచ్చిందో విత్ సీజెట్స్ అండ్ రెడ్ స్టోన్, ఇక్కడ కూడా మళ్ళీ కలుషం ప్యాటర్న్ మీరు క్లియర్గా గమనిస్తే కలుషం స్టైల్, కింద ఫ్లోరల్ ప్యాటర్న్, ఫ్లవర్లో మాత్రమే రెడ్ స్టోన్, కానీ మెయిన్గా వచ్చిన ఫ్లవర్స్లో మాత్రం సీజెట్స్ అండ్ రెడ్ స్టోన్ వచ్చాయి. ఇదే ప్యాటర్న్ కింద వరకు వచ్చేసి మెయిన్గా పీకాక్ పెండెంట్ వచ్చింది చూస్తున్నారు కదా, అది మాత్రం కుందన్స్తో మంచి పింక్ అండ్ గ్రీన్ కుందన్స్ వచ్చాయి. ఇక్కడ ఏదైతే ఫ్లవర్ స్టైల్ అన్నానో కింద కూడా ఫ్లోరల్ ప్యాటర్న్. హ్యాంగింగ్స్ చూడండి నీట్గా గోల్డెన్ బాల్స్, వెరీ బ్యూటిఫుల్గా ఉంది ప్యాటర్న్. మనకి ఇదే ప్యాటర్న్ కింద కూడా వచ్చింది చూస్తున్నారు కదండి, పర్ల్ బాల్ లాగా మనకి డ్రాప్ షేప్ అంటారు చూసారా, అలా ఉందన్నమాట డాంగ్లర్. వెరీ యూనిక్ అండ్ బ్యూటిఫుల్ స్టైల్. సో మనకి గ్రాస్ వెయిట్ 44 గ్రామ్స్ ఉందండి, నెట్ వెయిట్ వచ్చేసి 42 గ్రామ్స్ పడుతుంది. మీరు ఇదే ప్యాటర్న్లో ఇయర్ రింగ్స్, బ్యాంగిల్స్ ఏది చేయించుకోవాలన్నా ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవచ్చండి. ఎగ్జాక్ట్ సేమ్ మ్యాచింగ్గా వస్తుంది. సో ఈ ప్యాటర్న్ చూస్తున్నారు కదండి, మనకి ఈ ప్యాటర్న్ ఏంటంటే కంప్లీట్ నార్మల్గా మనకి నెక్లెస్ అనగానే పైన సింపుల్ చైన్ లాగా వచ్చేసి ఇక్కడ నుంచి ఎలివేట్ చేస్తూ ఉంటాం, కానీ ఇక్కడ అలా కాదండి, పై నుంచి కూడా ఎలివేట్ అయిపోతూ ఉంటుంది. మనకి పీకాక్స్ వచ్చేసాయి, పైన అంతా కూడా ఒక ఫ్లోరల్ ప్యాటర్న్ వచ్చింది. ఇవంతా కూడా పీకాక్సే, కానీ లుక్ చూడండి ఎంత బాగా కనబడుతుందో, అల్లిక లాగా ఉందన్నమాట. ఒక ఫ్లోరల్ అండ్ క్రీపర్ స్టైల్ వస్తే ఎలా వస్తుందండి అల్లిక, అలా వచ్చిందనమాట ప్యాటర్న్. మెయిన్ పెండెంట్ మాత్రం మనకి ఇక్కడ కలుషం స్టైల్ ఇచ్చేసి పైన ఫ్లోరల్ ప్యాటర్న్ విత్ సీజెట్స్ ఇచ్చారు. ఇక్కడ ఒక లైన్ వచ్చింది చూసారా విత్ సీజెట్స్, అటు ఇటు మనకి పర్ల్ బాల్ వచ్చేసింది, మధ్యలో మాత్రం పీకాక్, చుట్టూ కుందన్స్. హ్యాంగింగ్స్ అంతా కూడా గోల్డెన్ బాల్స్ అండ్ పర్ల్ బాల్స్ వచ్చాయన్నమాట. గ్రాస్ వెయిట్ 49 గ్రామ్స్ ఉందండి, నెట్ వెయిట్ వచ్చేసి 48 గ్రామ్స్ పడుతుంది. సో మనకి యాంటిక్ నెక్లెస్ అనగానే మనకి చాలా మందికి ఇష్టపడే ప్యాటర్న్ అండి ఇది వచ్చేసి. పై నుంచి చూస్తున్నారు కదా పీకాక్స్ వచ్చాయి, మనకి ఒక పీకాక్లో గ్రీన్, నెక్స్ట్ రెడ్, అలా ఆల్టర్నేట్గా ఇచ్చారు. అమ్మవారి రూపం వచ్చేసింది, అమ్మవారి రూపం కిందంతా కూడా మ్యాంగో లీవ్స్ లాగా ఇచ్చారు. మెయిన్గా మధ్యలో కూడా అమ్మవారి రూపమే, కింద అటు ఇటు పీకాక్స్ అండ్ అటు ఇటు కుందన్స్. హ్యాంగింగ్స్ చూడండి గోల్డెన్ బాల్స్తో ఎంత చక్కగా ఉందో, షేప్ కూడా బాగుంది. కొన్ని నెక్లెస్ ఏంటంటే నెక్కి వెళ్ళిపోతూ ఉంటాయి, ఇది అలా కాదు, మనకి మిడ్ లెంత్ లాగా వేసుకోవచ్చు అండ్ అలాగే కాస్త పైకి చోకర్ లాగా అలా కూడా ట్రై చేయొచ్చు అండి. ప్యాటర్న్ అయితే బాగుంది. అండ్ మనకి అమ్మవారి రూపం తీసుకునేటప్పుడు చాలామంది ఫేస్ ఎలా ఉంది అలా చూస్తూ ఉంటాం కదా, మీరు ఫేస్ క్లియర్గా గమనించండి, చాలా కలగా నవ్వు ముఖంతో ఉన్నారు. కింద కూడా డాంగ్లర్ చూస్తున్నారు కదా, పైన అంతా గోల్డెన్ బాల్స్ ఎలా వచ్చాయో కింద కూడా గోల్డెన్ బాల్ అండ్ అలాగే ఒక పంకిన్ స్టైల్ బీడ్ ఇచ్చేసి వాటి కింద గోల్డెన్ బాల్స్తో చక్కగా ఎండ్ చేశారు. స్టైల్ అయితే వెరీ యూనిక్ ప్యాటర్న్. గ్రాస్ వెయిట్ 48 గ్రామ్స్, నెట్ వెయిట్ వచ్చేసి 47 గ్రామ్స్. ఎక్కడ ఎస్టిమేషన్ డీటెయిల్స్ అంటే ప్రైస్ అయితే చెప్పడం లేదండి, మీకు ప్రైజింగ్ డీటెయిల్స్ అండ్ మీకు ఇంకా ఏదైనా డీటెయిల్స్ క్లియర్గా కావాలి అంటే మీరు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయొచ్చు. చూశారు కదండి కలెక్షన్, మీకు కూడా నచ్చాయని అనుకుంటున్నాను. పర్చేస్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు స్టోర్ విజిట్ చేసి అయినా వాట్సాప్ ద్వారా అయినా చేసుకోవచ్చు. మా వాట్సాప్ నంబర్ నోట్ చేసుకోండి, 9160000905. మీరు నోట్ చేసుకొని వీడియో కాల్ చేసి ఈ ప్రోడక్ట్ చూడాలి అనుకుంటున్నాము, ఏది చూడాలనుకుంటున్నా క్లియర్గా చూపిస్తారు. సీ యూ ఆన్ నెక్స్ట్ ఎపిసోడ్. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్, టేక్ కేర్, బై.